అమ్మమ్మ ఇచ్చినప్పుడు బాక్స్ నిండుగా ఉందా? లేదు. ఇప్పుడుందంటే అందుకు కారణం పద్మోదినకు అమ్మమ్మిచ్చిన నగలు బావకు సరిపోలేదనిపించి చిన్నత్త నగల్ని కలిపి దాంట్లో వేయడమే. బావ నగల్ని దొంగతనం చేయలేదు. తన అమ్మ నగల్ని తను ఎంతో ఇష్టపడే అక్కకి ఇవ్వడం కోసం తీసుకొచ్చాడు. వాటిని అందులో కలపడం కోసం తెచ్చాడు. ఆ విషయం నాకు చెప్పాడు. మరి మాకు చెప్పలేదేరా? తను మర్చిపోతాడమ్మా. మర్చిపోయాడు. డిసీజ్ ప్రాబ్లం కదా. చిన్నత్త నగలు. ఆదిత్య, నీ ప్లాన్స్ నీకుంటే నా ప్లాన్స్ నాకుంటాయి. అమ్మ సమంత, ఎంత ప్రాణేశావే! ఎక్స్ట్రా నగలు పెట్టావే! బావ మంచుడమమ్మా. తనకొచ్చిన వ్యాధి తన చేత అలా చేయిస్తుంది. నీ మనవడు నీచుడు కాదమమ్మా. తన వాళ్ళ కోసమే ఆలోచించి నీతిపరుడు. తనకు స్వార్థం లేదు. సహాయపడాలన్న తపనే ఉంది. కుటుంబమే కావాలన్న కోరికుంది. ఆ రక్తం నీదమమ్మా. తప్పు చేయదు. ప్రూఫ్స్తో సహా చూపించాను. నీ మనవణ్ణి పొమ్మంటావో ఉండమంటావో అది నీ ఇష్టం. నన్ను క్షమించరా? అన్నా, నానమ్మా, నువ్వు నన్ను క్షమించమని అడగటం ఏంటి? తప్పు చేశాను కదరా. తప్పే ఉంది. ఎప్పుడూ నీ మీద చేయి చేసుకోలేదు. అలాంటిది నానమ్మా, నువ్వు ఇలా బాధపడుకో. నేను ఇలా చూడలేను. నేను కూడా ఇలాంటి పరిస్థితి చూస్తాననుకోలేదురా. కానీ దేవుడెందుకో నేను కోరుకోనివే చూపిస్తున్నాడు. నేను కోరుకోని విధంగా బాధ పెడుతున్నాడు. నానమ్మా, ప్లీజ్. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించనురా. మర్చిపో. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను. నేనేం ఫీల్ అవటం లేదు నాయనమ్మా. నువ్వు మర్చిపో. మర్చిపోండి అత్తయ్య గారు.
మీలో మీరు క్షోభపడకండి. వాడి మంచి మీకు తెలిసింది కదా, దాన్ని గుర్తుపెట్టుకోండి. జరిగింది జరగలేదు అనుకోండి. అవును నాయనమ్మా, ఈ విషయాన్ని వదిలే. సూర్య, నేను అన్నవి మనసులో పెట్టుకోకురా. నీ గురించి తెలిసి నిన్ను అవమానించాను. అర్థమైందిరా, అర్థం చేసుకోరా. చచా, ఏంటి పెద్దమ్మా, నేనెప్పుడూ నిన్ను తప్పుగా అనుకోను. నాయనమ్మకు చెప్పింది నీకు చెప్తున్నాను. ఇక ఈ విషయాన్ని వదిలే. వయసులో చిన్నవాడివైపోయావురా. లేదంటే నీ గొప్ప మనసుకు నీ కాళ్ళ మీద పడి దండం పెట్టేదాన్ని. పెద్దమ్మా, అలా మాట్లాడుకో. ఇంకా మాట్లాడడం లేరా? జయంతి, నేను నగలు ఆర్డర్ ఇస్తాను. రాగానే లీలావతిని పిలిపించిస్తాను. చెల్లి కోసం కాదు నాయనమ్మా నేను అడిగింది, అక్క కోసం. మా తరపున వాటిని అక్కకే ఇచ్చే. చూసింది చాలు గాని ఇక పదండి పైకి. నా ప్లాన్ అంతా పాడు చేసావు కదే. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట. ఏంటండి పెద్దబాబు గారు అంత సీరియస్ గా చూస్తున్నారు? ఈ టైంలో ఈ పాట పాడకూడదా అండి? పాడొచ్చేమోనండి, సిచ్యువేషన్ కరెక్ట్ గానే ఉంది కదండి. సమంత, ఎస్, సమంతాని ఛాలెంజ్ చేసి గెలిచిన సమంతాని, నిన్ను ఓడించిన సమంతాని. నేను అప్పుడే చెప్పాను వద్దు తలదించుకోవాల్సి వస్తుంది అని. విన్నావా? మా బావని విలన్ చేస్తాను, తిట్టిస్తాను, గెంటిస్తాను అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. నేను చెప్పిందేగా జరిగింది. మా బావ విలన్ కాలేదు, హీరోనే అయ్యాడు. నువ్వు జీరో అని తెలిసిందా? ఒక్కసారికి విర్రవేగకు. ఇది సముద్రం, లోతు తెలుసుకోవటం కష్టం. సరే నీ ఇష్టం. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. మారాలనుకుంటే మారు. మారను. సరే మారకు. మారిన మనుషుల్ని మార్చాలనుకోకు, ఇక మారరు. ఏంటి ఆ ఒక్క సీనికే సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నావా? మీ బావను వాళ్ళు పొగిడారని ఇక అలాగే ఉంటారని నమ్మేస్తున్నావా? నిన్ను నమ్మనంటున్నాను. నేనుండగా నువ్వేం చేయలేవు. కరెక్టే, ఇది పాయింటే. నువ్వుండగా కష్టమే అనిపిస్తుంది. టార్గెట్ కొంచెం షిఫ్ట్ చేస్తా. నా మిస్సైల్ మిస్ అవ్వకుండా చూస్తా. నువ్వు చేసేది, నువ్వు చూసేది మిస్ అవ్వడానికి మిస్సెస్ సూర్య చెప్తుంది. ఫిక్స్ అయిపో. ఓకే ఓకే ఓకే. ఏంటి మళ్ళొచ్చావు? మళ్ళీ రావటం ఏంటి సార్? ఇంతకు ముందు వచ్చానా? ఏయ్, అంటే వచ్చింది వాడై ఉంటాడు. ఏం మాట్లాడాడు సార్? నాలా వాడు ఏం మాట్లాడాడు? నీకు కోపం వచ్చారా? ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడలేదు బావా, వాడు అసలు రాలేదు. మరి మళ్ళీ వచ్చావేంటని అడిగావు? టెస్ట్ చేశాను బావా. వచ్చింది నువ్వో కాదో తెలుసుకోవడానికి టెస్ట్ చేశాను.
థ్యాంక్ గాడ్ నువ్వే. వాడి వల్ల నీ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడు. నన్ను అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. శామ్, థ్యాంక్స్. దేనికి బావా? నన్ను సేవ్ చేసావుగా శామ్. లేదంటే నన్ను ఇంట్లో నుంచి గెంటేసేవాళ్ళు. రోజు రోజుకి నా పరిస్థితి అందరిలో దిగజారిపోతుంది. ఫీల్ అవ్వకు బావా, అర్థం చేసుకున్నారు కదా. ఇలానే ప్రతిరోజు ఉంటారన్న నమ్మకం లేదు శామ్. వాడు ఉంచుతాడన్న గ్యారెంటీ లేదు. సొల్యూషన్ వెతకాలి శామ్. ఆ విధవను పట్టుకోవాలి. వాడు దొరికితేనే నాకు మనశ్శాంతి. పట్టుకుంటాను. రేపీ పాటికల్లా పట్టుకుంటాను. వాణ్ణి చంపేస్తాను. బావా, చంపడం వద్దు. నా జీవితంతో వాడు ఆడిన ఆటలకి వాడు చావాలి శామ్. బావా, అసలు అతను ఎందుకు ఇదంతా చేస్తున్నాడో ముందు తెలుసుకొని ఆ తర్వాత ఏదైనా చేయి బావా. ఇంత చేస్తున్నాడంటే కారణం లేకుండా ఉండదు కదా. శామ్, వాట్ ఆర్ యూ టాకింగ్? అంటే నన్ను హింసించడానికి నేనేమైనా వాడికి అన్యాయం చేశానా? చచ్చా, నిన్ను తిట్టడం లేదు బావా. కారణం ఏమైనా ఉందేమోనని డౌట్ పడుతున్నానంతే. క్లియర్ చేసుకుంటే మంచిది కదా బావా. చేస్తా శామ్, క్లియర్ చేస్తా. ఇచ్చింది ఉంచుకోను, తిరిగి ఇచ్చేస్తా. రేపే వాడికి డెడ్ లైన్. గాడ్, ఇద్దరిని కాపాడు. ఎవరికి ఏమీ కాకూడదు. పద్మదినా, ఏడుస్తున్నావా? ఇప్పుడేమైందని? మీ తమ్ముడు తప్పేం లేదని తెలిసింది కదా. అమ్మమ్మ సారీ చెప్పింది కదా. హ్యాపీగా ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఇంత జరగడానికి కారణం నేను ఇక్కడ ఉండడం వల్లే కదా. అలా ఎందుకు అనుకుంటున్నావు? అదే నిజం సాముదిన. ఏం కాదు. లేదు సాముదిన, నేను ఇక్కడ ఉండబట్టే నాయనమ్మ నగలు చేయించింది. మీ అత్తగారి ఇంట్లో ఉంటే చేయించేవారు కాదా? చేయించరు అని చెప్పట్లేదు. ఇక్కడ ఇంత గొడవ అయితే అక్కడ కాదు అని చెప్తున్నాను. పద్మదిన, బావ పరిస్థితి నీకు తెలుసు. దాన్ని తలుచుకుని బాధపడ్డం కరెక్టా చెప్పు? అయ్యో, నేను తమ్ముడిని తప్పుగా ఏమీ అనుకోవట్లేదు. వాడు పిన్ని నగలు కలపకపోయినా, నాయనమ్మ అడిగిన నగలు నాకు ఇవ్వమని చెప్పకపోయినా వాడి మీద నాకే కోపం రాదు. వాడు నా తోడబుట్టినవాడు కాకపోయినా నా తల్లి కడుపున పుట్టినట్టే నేను చూసుకుంటాను. వాడి నుంచి నేను ఏ సొత్తు ఆశించట్లేదు. సొంతం అనే మమకారమే ఆశిస్తున్నాను. దాన్నే నా తమ్ముడు కూడా కోరుకుంటున్నాడని నాకు తెలుసు. కాకపోతే నేను మా వారు ఈ ఇంట్లో ఉండకపోవడమే మంచిది అనుకుంటున్నాను. పద్మదిన, నువ్వు ఆలోచిస్తుంది కరెక్టే, కాదని నేను చెప్పను. బట్ నువ్వు ఇంట్లో బిడ్డని కనాలని మీ నానమ్మ తమ్ముడు ఆశపడుతున్నారు. మా ఆశను నువ్వు తీర్చలేవా? ఆ ఆనందాన్ని వాళ్ళకి ఇవ్వవా? నాకింత చేస్తున్న వాళ్ళకి ఇవ్వను అని ఎలా చెప్పగలను? చెప్పలేవు కాబట్టి ఉండు అంటున్నాను. ఉండు పద్మదిన, ప్లీజ్. అంతగా అయితే మా అల్లుడు పుట్టాక వెళ్దు కాని. అప్పటి వరకు ఈ ఆలోచన నీ మనసులోకి రాకూడదు, ఓకేనా? ఇంకా బాధగానే ఉన్నావేంటి పద్మదిన? ఏం చేయను, నాకు జరిగిందే గుర్తొస్తుంది. మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోవాలి అంటే
ఇంట్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ జరగాలి అంతే కదా. ఒకేషన్ ఏముంది? ఒకేషనా? ఆ, చెప్తాను పద. ఎక్కడికి? అమ్మమ్మ దగ్గరికి. ఇప్పుడెందుకు? చెప్తా కదా, పెద్ద తను కూడా తీసుకెళ్దాం. అమ్మ దేనికి? తను కూడా వస్తే బాగుంటుంది. అసలు ఏం చేయబోతున్నావు సామదిన? సస్పెన్స్. రా సామదిన, రా. దేనికి సామదిన నాయనమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నావు? నువ్వు వస్తున్నావు కదా, నువ్వే వింటావుగా. రా. ఏంటి చెప్పొచ్చు కదా శాము. రండి పెద్దత్త, చెప్తాను. ఏమిటి? తెలీదత్తా, శామే తీసుకొచ్చింది. మాట్లాడాలి. ఏమైంది? ఏం కాలేదు. ఏం మాట్లాడాలి? అది నేను చెప్పేది ఏంటంటే, మీకు తెలియంది కాదమ్మమ్మా. నువ్వు చెయ్యవని నేను అనుకోవడం లేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సీమంతం గురించమ్మమ్మా. ఉమ్, పద్మదిన శ్రీమంతం గురించి. నువ్వు మర్చిపోయావని కాదు, షాపింగ్ చేయాలి. డేట్ ఎప్పుడో చెప్తే ప్రిపేర్ అవుదామని. గుర్తు చేశాను అని చెప్పకుండా బాగానే గుర్తు చేసావుగా. మరే నాకు ఆ విషయమే గుర్తులేదత్తా. తెలివైన దానివే. కోపం రాకుండా అమ్మ తిట్టి అన్నం పెట్టినట్టు తిట్టకుండానే మాకు తెలిసేలా చేసావు. మా గౌరవం పోకుండా కాపాడావు. ఇంతకెప్పుడు చేస్తారో చెప్పనే లేదు. తొందరలోనే చేద్దాం. ఎలా చేస్తారు? ఎలా చేస్తారు అని అడుగుతున్నాను. బావా, నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఏం చెప్పాలనుకుంటున్నావురా? శ్రీమంతం పేరుతో ఎంత డబ్బు ఖర్చు పెట్టబోతున్నారు? ఎంతైతే ఏమిట్రా? అదే, అది ఎంత అని. వ్యాధి చెప్పు నాయనమ్మా. సింపుల్గా కాని చేద్దామంటే నేను ఊరుకోను. బావా, నాయనమ్మా, ఇప్పుడే చెప్తున్నాను, మా అక్క సీమంతం అదిరిపోవాలి. ఇది లేదు అని ఎవ్వరూ అనకూడదు. మన ఇంటి బిడ్డ ఫంక్షన్ గొప్పగా అందరూ చెప్పుకునేలా ఉండాలి. ముఖ్యంగా నా మేనలుడు సాటిస్ఫై అవ్వాలి. ఏం చేసావురా మావయ్య అనాలి. చాలా ఫీల్ అయిపోతున్నావు రోయ్. ఇక చాలరా, వెళ్ళలేకపోతున్నాను. అవును, నన్ను కన్నా అమ్మ కనిపించట్లేదేంటి? ఈ గదిలో లేదంటే తన గదిలో ఉండుంటుంది. ఊరికే ఏం చేస్తుంది? అక్కడ గిల్లుదిలేద్దాం, ఇక్కడికి వచ్చి గోకి పడేస్తుంది.